17 మంది హాస్పిటల్ ఉన్నారు. మిగతా 7 కూడా వెంటనే డిశ్చార్జ్ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఇవాళ డిశ్చార్జ్ అయిపోతారు. ఒక వ్యక్తికి హెడ్ ఇంజరీ జరిగి అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం చేస్తున్నారు. ఆయన కూడా ఎంఆర్ఐ స్కానింగ్లో అంతా నార్మల్గానే ఉంది. బట్ సెమీ కాన్షియస్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది పూర్తిగా కోలుకునేంత వరకు. అయితే గవర్నమెంట్ వారు ఈ చనిపోయినటువంటి 4 కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఒక కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. కదిరి కుమారవాళ్లపల్లిలో జరిగినటువంటి సంఘటనలో అసూలు బాసినటువంటి ఒక 4 కుటుంబాలకు నలుగురికి మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని పంపారు. ఇల్లు ఏవైతే దెబ్బతిన్నాయో ఈ సంఘటనలో, ఈ పేలుళ్ల సంఘటనలో, ఆ ఇంటిని కూడా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో వారికి అండదండగా ఉండి మళ్ళీ నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదో పథకం కింద కన్సిడర్ చేస్తాం. ఇక క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు 27 మంది ఉన్నారు. 27 మందిలో తీవ్రంగా గాయపడినటువంటి వ్యక్తి ఒక అతను అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ₹1,00,000. మిగతా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక్కొక్కరికి ₹50,000 లెక్కన అది మేము వ్యక్తిగతంగా ఇవ్వడానికి సిద్ధపడినాము. అంతేకాకుండా ఈ సంఘటనలో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం తరఫున అండదండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమాయక ప్రజలు తెలియనటువంటి పరిస్థితుల్లో, అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు, గాయాల బారిన పడ్డారు. కాబట్టి మా వంతు బాధ్యతగా ప్రభుత్వం తరఫున రావాల్సిందే కాకుండా స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా ఆ కుటుంబాలకు ఎప్పటికి కూడా అండదండగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తాం.